రాఘవా. హలో దివ్య. నేను ఇంటికి వచ్చేసరికి మొత్తం రచ్చరచ్చ అయిపోయింది. నువ్వు కళ్యాణ్ని ప్రేమించుకుంటున్న విషయం ఇంట్లో వాళ్ళ నాన్నకి తెలిసిపోయింది. అవునా రాఘవా, మరి ఏమైంది? నిన్నైతే ఏం అనలేదు కదా. ఏమోడైంది, ఇంట్లో పరువు మొత్తం పోయింది. వాళ్ళ నాన్న ముందు తల్లదించుకునేంత పరిస్థితికి వచ్చింది. అట్లా కాదు రాఘవా, మనం ఇంట్లో జానకి చెప్పొద్దని చెప్పినాం కదా. ఎవరు చెప్పిందో ఆమెనే చెప్పిందా? ఏమో నాకేం తెలుసు. నీ ఇంటికి వచ్చేసరికి ఇంటి బయట మొత్తం పంచాయతీ అవుతుంది. ఇక వాళ్ళ నాన్న అనే మాటలకైతే నాకు అసలు తలెక్కడ పెట్టుకోవాలని అర్థం కాలే. అవునా, సర్లే, ఏం జరిగినా మన మంచిగా అనుకుందాం. లాస్ట్కి ఏం జరిగింది? ఏమోడైంది, వాళ్ళ నాన్న గట్టి వార్నింగ్ ఇచ్చాడు. 2-3 రోజులల్లా ఇల్లే ఖాళీ చేసి వెళ్ళిపోమంటుండు. అవునా, ఎట్లా మరి రాఘవా? ఇల్లు కాగేద్దాం అనుకుంటున్నావా? ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం? నేను కూడా అదే ట్రై చేస్తున్నా. ఊళ్ళో ఎక్కడైనా ఇల్లులు ఉన్నాయని చెప్పి ఎక్కడ కూడా ఏది ఖాళీగా దొరకలేదు. ఏం చేయాలని ఏం అర్థం అవుతలే. అవునా రాఘవా, ఈ ఊర్లో ఇల్లు దొరకడం కష్టమే రాఘవా. మాకే చాలా కష్టంగా దొరికింది. అవునా, మా అమ్మ ముందు కూడా నాకు మొత్తం పరువు పోయినట్టు అయిపోయింది. మా అమ్మ కూడా ఈ విషయం తెలిసినప్పటి నుంచి సరిగ్గా మాట్లాడట్లేదు నాతో. ఏం కాదులే రాఘవా, అమ్మని అర్థం చేసుకుంటుంది. కొన్ని రోజులు అట్లనే కోపంగా ఉంటుంది. అట్లా కాదు దివ్య. ఇప్పుడు నాకు నిజంగానే జానకి అంటే ఇష్టం అనుకో, ఈ మాటలు అన్ని పడుతూ అర్థం ఉన్నది. కానీ అసలు నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టమే లేదు. మీదికి నేను వాళ్ళ మాటలు పడి మొత్తం బదనమైనట్టున్నది. సర్లే రాఘవా, నువ్వేం బాధపడకు, కొంచెం రెస్ట్ తీసుకో. నిమ్మలమైనాక ఫోన్ చేయి. సరే. అసలు ఏందే అక్క, నువ్వు మన ఇంట్లో రెండుకున్న రాఘవని ప్రేమించడం ఏందే? అట్లాంటున్నావు ఏంది చెల్లె? ఒకసారి రాఘవను బావను కంపేర్ చేసి చూడు, ఎవరు బెటరో నీకే అర్థమవుతుంది. కాదే అక్క, నువ్వు హైదరాబాద్ పోయి చదువుకున్నావు కదా, ఆ తెలివి ఎక్కడ పోయిందే? బావ కాలు మంచిగా లేదని చెప్పేసి ఇప్పుడు నీకు రాఘవ బెటర్ అయిందా? సరే అక్క, నీకు నచ్చిన వాళ్ళనే పెళ్లి చేసుకున్నావే అనుకో. ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైనా జరిగి కాలో చేయబోయింది అనుకో, అప్పుడు వాళ్ళని వదిలేస్తావా? ఏమోనే, నేను అంతగానం ఆలోచించలే. కానీ మా తొందరపాటు వల్ల ఇటు మన పరువు పోయింది, అటు రాఘవ వాళ్ళ పరువు పోయింది. అయినా రాఘవ అంత మందిలో నువ్వు ఇష్టం లేదని చెప్పిండు కదా అక్క, నీకెందుకు రాఘవ కావాలనిపిస్తుంది? నీకేం తక్కువైంది అక్క? ఏమోనే, మీరేమో మాటి మాటికి ఊకే బావా బావా అంటున్నారు. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో నేనేం చేస్తున్నానో నాకే అర్థమైతలేదు. కానీ అక్క, నువ్వు తెలిసి తెలిసి చాలా పెద్ద తప్పు చేసినవే. ఈ విషయం రేపు ఎవరికన్నా తెలిసిందనుకో మన పరువు ఉంటుందా? ఏమోనే, నేను అవన్నీ ఏం ఆలోచించలేదు. ఏమైంది దివ్య? రాఘవతో ఏదో ఫోన్లో సీరియస్గా మాట్లాడతాను. హరి, రాఘవ వాళ్ళ ప్రేమ విషయం ఇంట్లో తెలిసిందట. జానకి వాళ్ళ నాన్న రాఘవ మీద మస్తు సీరియస్ అయినట. సరేలే, ఎప్పటికైనా తెలవాల్సిందే కదా. ఇప్పుడైతే తెలిసింది, వాళ్ళకి టెన్షన్ అయితే పోయింది. ఇక రాఘవని జానకి వాళ్ళ నాన్న ఇంట్లోకి వెళ్ళి కాల్ చేసి వెళ్ళిపోమన్నాడట. పాపం ఎక్కడికి వెళ్ళాలో అర్థమవుతలేదట. ఇంత స్పాట్లాంటి ఇల్లు ఎక్కడ దొరుకుతాయి దివ్య? మనకే వెతకంగా ఇల్లు దొరికింది. అదే హరి, ఈ ఇంట్లో మన ఇద్దరమే ఉంటున్నాం కదా. ఓనర్ ఆయనతో మాట్లాడి ఆ వెనక రూమ్ వాళ్ళకి ఇప్పిద్దామా? సరేది దివ్య, వెనక రూమ్ కూడా ఖాళీ ఉంటాను కదా, ఓనర్తో మాట్లాడి ఇల్లు ఇప్పిద్దాం మరి వాళ్ళకి. సరే హరి, రేపు రాఘవతో మాట్లాడి ఈ విషయం గురించి చెప్తాం.